అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. కానీ ఓకే ఓకే లైట్ తీసుకో. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. వాడేనేమో. భయపడకు, నీ వెనకాల నేనున్నా. ఎత్తు ఇంకో రౌండ్ నేను చెప్తా. హలో అమ్మా, బాగున్నావా? అమ్మా, కోమలుందా పక్కన? 1 సెకండ్ సార్. ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే. నీకే ఫోన్. మాట్లాడు. హలో. ఏంటే పెద్ద పరుగు మొహందానా? ఏమను ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొరకోసినట్టు కోస్తా తెలుసా? ఎద మోకను ఎద వాటను నీ దీని ఎద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. ఆ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్లో వాడి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసా. గుడ్. పిచ్చా నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడుకు పెద్ద టార్చర్ నమ్మో. మట్టిగాడు. నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టవే బాబు. ఇప్పటికే 99 సార్లు చేశాడు డీకే బోస్ గాడు. నువ్వు కారు అప్పే బాబు. ఎందుకే? ఎన్ని బిర్లు తాగినాయేమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వెంట లేవు. నువ్వు ఆపు. ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే? ఆపితే ఎలాగో చూపిస్తా. ఛీ, సిగ్గులేదు? బాబా దీనికి కూడా సిగ్గు. నువ్వు ఆపే బాబు. ఛీ, ఇదిగో నువ్వు ఆపుతావా నేను కార్లో పోసేస్తా చెప్తున్నా. వచ్చేస్తుంది. ఎవరికి ఫోను? చెప్తా చెప్పొచ్చు కదా. నీకు కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపేవే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా? మేడం తాత అటు చూడు. ఇదేంటి ఇక్కడ? What the heck are you doing here, bro? This is sudden surprise. డానీ ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా. అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే. నేను చెప్పలా? సూపర్ మజ్జి. ఇది కూడా వస్తుంది. ఇది కూడా అలాగే చెప్పావా? గాయ్స్, ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ. ఆ సూట్ కేసు అంటే అంతుంది. పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ, టూర్ అంటే అన్నీ పెట్టుకోవాలి కదా. స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. వెళ్దాం. డానీ పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం. ఒక సెల్ఫీ అయినా. దానికి కొంత అడగాల్సిన అవసరం లేదు పాపా. చలో గోవా. వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు. మమ్మీ
నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను. డానీ, ఇది నీ చెల్లి ఫోనా నీదా? అదే. నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి? ఇది పెద్ద మిస్ అనుమానం. సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది. అవును, నీ పతిదేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? టైం టు టైం ఇంటికి వస్తున్నాడా? టైంకి పెడుతున్నాడా? అదే నీ టైంకి అన్నీ ఇస్తున్నాడా అని. కనీసం టైంకి బెట్టి మీదైనా. ఏహే ఆపు. టైము 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 ఏంటి టైము? ప్రతి దానికి టైంతోనే లింక్ పెడుతూ ఉంటారా? అదేంటే, నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు, పెళ్లి చూపుల్లో టైమ్ ఇస్ ప్రెషియస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా. కాపకపోతే నీకు పగలు కొడతా. హే, Time to Shyam. sleep. ప్లీజ్ 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 ప్లీజ్. Time's up. అబ్బా, ఇంకా ప్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి? నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 minutes అది అయిపోయింది. అరే, I'm listen done. రేపు క్యాంప్కి వెళ్తున్నారు కదా? జస్ట్ 5 minutes. 5 minutes నో వే. టైం అంటే టైమే, టైం టేబుల్ అంటే టైం టేబులే. టైమ్ ఇస్ ప్రెషియస్, టైమ్ ఇస్ వాల్యుబుల్. ఇక్కడ కూడానా? ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు. అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం శ్యామ్. ఏం పర్లేదు. రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది. నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకున్నా. మాతోనా? చీ 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 చీ. మీతో కాదు. అదే కదా. ఓకే, గోవా. Thank you. 3, 4, yo. హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. సారీ నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యూ డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. మీరు ఫ్రెష్ ఒక్క నిమిషమే. వెళ్ళు. ఎక్కడికే? ఎంజాయ్ చెయ్. నో టైం నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్ లో ఏదో కలిపిచ్చేసావు, అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికెళ్ళి పొజ్జుదాం పద. అరే, నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో
నాకు ఒకడు కావాలని అడుగుతున్నాను. Hey butterflies. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు. మై ప్రొఫెషన్ ఇస్ పింపు. Yes. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. ఆహా, బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. వద్దే వద్దే. ఆహా. ఇది కానీ ధన్యకు తెలిసిందనుకో ఫక్కస్ బ్రో. స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. ఈడెవడే పిల్లి పిత్రలా ఉన్నాడు. బ్రోకర్ గాడు. మేడం బ్రోకర్ కాదు, కాల్ మీ పింప్. ఏదో కంపలే గాని కుర్రాళ్ళు ఎక్కడ? Hey baby, what's up? How are you doing? Hey bye. ఏమైనా కొత్త ట్యూన్స్ ఉన్నాయా? అన్ని పాత ట్యూన్సే కానీ కొత్తగా ఉంటాయి. కావాలా? అరే వద్దురా మామ, let's go baby, let's party. We find here all color babes. Oh man, check it out here the gully. Hey Tamchi, ఏమైనా మంచి ట్యూన్ ఉందా లేదా? I have good Korean tunes. Do you want? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు, కుయ్ కుయ్ సౌండ్ వస్తుంది. Hey baby, let's check it out. ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. Let's baby, come here. I'll show you new బొమ్మ. హలో అని బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే? ఎన్ని కావాలి? ఒకటే కావాలి. 4 పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం 4 ట్యూన్ ఆర్డర్ ఇస్తా. టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో, మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు. వీరు నాకు ఓకే. కండలున్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్. స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. వీడైతే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. చేంజ్. కర్మ. అక్షయ్లా ఉన్నాడు. వీడు నాకు ఓకే. వీరు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. హే, వీడు నాకు ఓకేనే. వీడా? ఏ ఇదిగో, నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అండ్ వాడు చేయి చూడు, మోచు కూడా లేదు. ఇదంతా కాదు, వీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే. బుక్ చేయి. ఓకే, మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడొచ్చేస్తాడు. ఏ రోజ్, ఏంటి నా కోసం వెయిటింగా? చెప్పు, ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టున్నావు? ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దొబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. రోజ్ రోజ్ రోజ్. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు బెల్ బాయ్. బెల్ బాయా?
ఇదిగో నువ్వు పో. చెప్పా. ఛీ, అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. இப்போ நான் பாக்குறேன். வாங்க தலா. ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోపో. నేను రోజు బొమ్మ వేసుకోవాలి. రే ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. రే పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వద్దు, ఏ తోయొద్దు, ఏ డ్రై ఫ్రూట్, ఏ డ్రై ఫ్రూట్ తోయొద్దు. ఏ నాదవని, దరిద్రుడా. ఏ ముందు నాది. ఛీ, వీడికి అసలు సెన్స్ లేదు. ఏ ఆగు. నీ ఊపుకి నా వెనక పగిలింది. లేవండి లేవండి. నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను. నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? వాట్ హ్యాపెండ్ గర్ల్స్? నథింగ్. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. యా, ఓకే. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. స్టార్ట్. ఓకే, కమ్ ఆన్. ఎందుకు ఇలా చేసావు? దేవుడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే. ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? దా. దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. గోలీ మార్ దేవుడా. మార్ మార్ Last one, మార్ 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 మార్. దేవుడు లేడు. హే ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విందాం. చిక్ తోపేసేయండి తర్వాత. ఏ రావే రా. ఏ వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంటా? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది, తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో. వాట్? వాడికే తెలీదా? కొంపదీసి వాడు తేడాగడ ఏంటి? దీనమ్మ, ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా.
దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రేయ్ కనీసం అది ఎక్కడుందో చెప్పరా? చెప్పొచ్చు కదా. చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది. చెప్పు, చెప్పు, చెప్పు. ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా. నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలీదు. రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? ఛీ. చెల్లింటి ఏమైంది చెల్లికి? అది 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఆటలుగా ఉందా? ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడే నోర్మోయ్ చంపేస్తా. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే మనల్ని చంపేస్తాడని. బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చెప్తావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావే ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. హలో, ఎవరో? నేనే నిఖితాని. అయితే ఏంటి? నేనే నీ చెల్లిని. చెల్లా, ఏమైందే? అంతా ఓకేనా? 2 రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదేంటి? టూర్ కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడో నా ఫోన్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కొట్టిందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికేం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది.
నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద కనిపెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్డుతో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బుక్కయ్యాం. ఏంటి బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆగు. ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు. పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఛీ! ఐడియా. వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్. ఆ సూట్ కేసులో. నో అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొట్టి చంపేది కూడా నువ్వే కదా. What the site dimension 25. వాడు దాంట్లో పడతాడంటావా? నాకు కానీ కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత హైట్ ఉన్నాడండి బాబు. ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి. బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం. పర్లేదుగా? మీరిద్దరూ ఉంటారుగా?